నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. అవినాష్ గారు, పీస్ ఆఫ్ మైండ్ లేకనే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. అన్నీ ఉన్న పీస్ మాత్రం లేదు అనే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది కదా! మాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అని అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? మీ క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారా ఇట్లాంటివి? అవునండి. హ్మ్. ఇప్పుడు నేను హ్మ్. స్విచ్ వర్డ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. స్విచ్ వర్డ్స్. దానికి పీస్ ఆఫ్ మైండ్‌కి స్విచ్ వర్డ్ పనిచేస్తుందంటారా? బట్ పనిచేస్తదండి. వాట్ ఈస్ స్విచ్ వర్డ్ అంటే ఏంటి మీ దృష్టిలో? చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనిషి జీవితం అనేది హ్మ్. కర్మ రూపంలో హ్మ్. గ్రహాల లోపల లాక్ అయి ఉంటది. హ్మ్. ఇప్పుడు మన జీవితం మనం ఏమీ చేయకపోతే గ్రహాల్లో ఎలా అయితే మన కర్మ ఉందో అలానే మన జీవితం కొనసాగుతుంది. కానీ అలా కాకుండా గ్ గ్రహాలతోనే కాకుండా గ్రహాల అనుగ్రహంతో మన జీవితం నడుస్తుంది. కానీ గ్రహాల మీద దైవ అనుగ్రహం ఉంది. అందుకనే మనందరం దేవుడిని పూజించేది. మీరు దేవుడిని అడగకపోతే హ్మ్. మీకు గ్రహాల్లో ఎలా జరుగుందో హ్మ్. అలానే జరుగుతుంది. హ్మ్. కానీ ఎవ్రీవన్ వాంట్స్ ఎ బెటర్ లైఫ్. కాబట్టి మనం దైవారాధన అనేది చేస్తున్నాము. అందుకని దైవాన్ని పూజిస్తున్నాం. స్విచ్ వర్డ్ అనేది కూడా దైవాంతో కనెక్ట్ అవ్వడానికే. హ్మ్. ఇప్పుడు ఒక మంత్రం లాగా అనుకోవచ్చా? యెస్. ఓకే. ఒక మంత్రం. హ్మ్. ఈ కలియుగంలో మంత్రాలు, హోమాలు బాగా పనిచేస్తాయి. దానాలు. ఈ హ్మ్. మూడే పనిచేసేవి. హ్మ్. దాంట్లో ఈ మంత్రాల్లో స్విచ్ వర్డ్ హ్మ్. ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు. రైట్. అయితే ఈ స్విచ్ వర్డ్స్‌ని ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు లేకపోతే ఇక్కడ వాటిల్నే పాటించే వాళ్ళు కాంట్రడిక్ట్ చేస్తారు. మనకెలా పనిచేస్తాయి ఇవి ఇంగ్లీష్‌లో అంటే మనకి కనెక్ట్ అవుతుందా యూనివర్స్ అంటూ కాంట్రడిక్ట్ చేస్తారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఏ మంత్రమైనా అవ్వచ్చు, ఏ స్విచ్ వర్డ్ అవ్వచ్చు, ఏ ఫ్రేజ్ అవ్వచ్చు, ఏ లైన్ అవ్వచ్చు. మన మనసు క్లియర్‌గా ఉంటే ఏదైనా కనెక్ట్ అవుతది. దేవుడు ఈ మంత్రం అని, ఈ స్విచ్ వర్డ్ అని ఏమీ చూడడు. హ్మ్. నువ్వు ఎంత మనస్ఫూర్తిగా ఆ మంత్రం జపిస్తున్నావో, ఆ స్విచ్ వర్డ్ చెప్తున్నావో దానికి దేవుడు కనెక్ట్ అవుతాడు. హ్మ్. అందులో ఎటువంటి డౌట్ లేదా? ఎటువంటి డౌట్ లేదు. దేవుడు హ్మ్. ఇది మంత్రం అని, హ్మ్. స్విచ్ వర్డ్ అని, ఫ్రేజ్ అని ఏమి చూడడు. ఆ! దేవుడికి భాషతో, మంత్రాలతో ఏమి సంబంధం లేదు. భావంతోనే సంబంధం. భావంతోనే హ్మ్. సంబంధం. హ్మ్. హ్మ్. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు హ్మ్. ఏం చేస్తున్నావు? నీకేం కావాలి? హ్మ్. కాబట్టి హ్మ్. ఇప్పుడు సో భాషని మనం మైండ్‌లో పెట్టుకోవద్దు. భావాన్ని మాత్రమే తీసుకుందాం. హ్మ్. మంత్రాలు అందరికీ చదవటం రావచ్చు, రాకపోవచ్చు. హ్మ్. కదా! హ్మ్. నోరు తిరగచ్చు, అవును. తిరగకపోవచ్చు. సంస్కృతంలో ఉంటాయి కాబట్టి. సో ఈ స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్ హ్మ్. కదా! దాన్ని చాలా ఈజీగా ప్రపంచం అంతా కూడా దాన్ని అనుసరిస్తోంది అనంటే అదెంత ఈజీ లాంగ్వేజ్ అయ్యి ఉండాలి. అలాగే దానికి ఎంత పవర్ ఉండుండాలి. కదా! ఆ అవును. లాంగ్వేజ్‌కి ఎంతో కొంత పవర్ ఉండకపోతే ప్రపంచం ఏ మూలకెళ్ళినా మనం ఇంగ్లీష్‌లో మాట్లాడితే అట్‌లీస్ట్ మనం కమ్యూనికేట్ చేయగలం. ద సేమ్ వే రైట్? మీరు అదేనా అంటున్నది? ఇప్పుడు స్విచ్ వర్డ్ అనేది నేను తెలుగులో గూడా మీకు చెప్పగలను. హ్మ్. ఇంగ్లీష్‌లోనే కాదు. హ్మ్. తెలుగు స్విచ్ వర్డ్స్ కూడా చెప్పగలరు. తెలుగు స్విచ్ వర్డ్ కూడా చెప్పగలను. ఇప్పుడు హ్మ్. లవ్ అనేది స్విచ్ వర్డ్. హ్మ్. తెలుగులో నేను ప్రేమ అని చెప్తా. హ్మ్. నువ్వు స్విచ్ వర్డ్ వాడు. హ్మ్. భావం ఇంపార్టెంట్. హ్మ్. మ్యాటర్ కాదు. హ్మ్. రైట్. కనెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు నేననేది హ్మ్. స్విచ్ వర్డ్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ స్విచ్ వర్డ్ అంటే మీకు చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకతను హ్మ్. ఎక్కడి నుంచో నెగెటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి వాటర్ బాటిల్ పట్టుకొచ్చాడు. హ్మ్. వాటర్ అనేది మెమరీ స్టోర్ చేస్తది. హ్మ్. ఇప్పుడు వాడొచ్చి కూర్చొని నా ముందు వాటర్ తాగితే వాడికి ఎలానో ఉంది. హ్మ్. ఎందుకంటే ఆ నెగెటివ్ ఎనర్జీ ఆ వాటర్‌లో క్యారీ అయింది. హ్మ్. అదే నేను ఆ బాటిల్ మీద LOVE అని రాసి హ్మ్. ప్రేమతో హ్మ్. అనుకున్నాను మనసులో. హ్మ్. ఆ వాటర్ వాడు మళ్ళీ తాగాక నాకే కొంచెం బెటర్‌గా ఉందిరా అనిపిస్తుంది. హుహు. హ్మ్. అంటే వాటర్ కూడా హ్మ్. ఎనర్జీ క్యారీ చేస్తుంది. ప్రతీదీ ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో, ఈ స్విచ్ వర్డ్ అనేది చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు ఈ స్విచ్ వర్డ్ అనేది బేసిక్‌గా డివైన్ అనే ఒక స్విచ్ వర్డ్ ఉంది. హ్మ్. లవ్ అనే ఒక స్విచ్ వర్డ్ ఉంది. హ్మ్. రకరకాల స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. కానీ బాగా పవర్‌ఫుల్ బాగా పనిచేసేవి హ్మ్. డివైన్, లవ్ ఇలాంటివి బాగా పనిచేస్తాయి. రైట్. అసలు స్విచ్ వర్డ్ దీన్ని ఫ్రేజ్ కూడా వాడొచ్చు. హ్మ్. ఐ వాంట్ ఎ హెల్తీ బాడీ. హ్మ్. శాంతి, శాంతి, శాంతి. హ్మ్. ఈ ఫ్రేజ్ కూడా మనం దీన్ని కూడా తీసుకోవచ్చు. హ్మ్. స్విచ్ వర్డ్ గాని, ఫ్రేజ్ గాని ఒక దేవుడితో కనెక్ట్ అయ్యే పద్ధతి హ్మ్. చాలా సీరియస్ విషయం అది. హ్మ్. మంత్రానితో సమానం. హ్మ్. అది మనం ఈశాన్యంలో కూర్చొని చేయాలి. హ్మ్. స్నానం చేసి హ్మ్. మంచి సాత్విక భోజనం తింటూ హ్మ్. ఆకలి నిండినంత వరకే హ్మ్. తింటూ హ్మ్.
ఈ స్విచ్ వర్డ్ కానీ ఈ ఫ్రేజ్ కానీ చేయాలి. Mm. రోజుకి 28 సార్లు చేయాలి. 28 టైమ్స్. 28 టైమ్స్ చేయాలి. ఏంటి 28 కి ఆ నంబర్ కి ఉన్నటువంటి పవర్ ఏంటి? 28 నక్షత్రాలు కాబట్టి 28 టైమ్స్ అలా అభిజిత్ తో కలిపి 28. 28 Mm. అలా నేను లేదు. ఇప్పుడు మీరు 41 చేసుకోవచ్చు, 21 చేసుకోవచ్చు, 48 చేసుకోవచ్చు. చేసేదేదో మీరు చేసేటప్పుడు శుద్ధితో చేయండి అంటా నేను. Mm. అన్ని క్లియర్ చేసుకొని సైలెంట్ ఎన్విరాన్మెంట్ లో, క్లీన్ ఎన్విరాన్మెంట్ లో Mm. మంచి బట్టలు వేసుకొని చేయాలి. ఏ టైంలో చేయాలి? ఏ టైంలో అంటే మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడు చేయాలి. ఇప్పుడు హ్యాపీనెస్ కోసమే కదా. ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నావో తెలియదండి, కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేము అన్నప్పుడు. కాదు, మనిషి Mm. పొద్దున్న నుంచి లేవంగానే రాత్రి వరకు నక్షత్రాలు, గ్రహాలు వాడి మీద పనిచేస్తూ ఉంటాయి. Mm. పొద్దున్న లేవగానే మూడో రకంగా ఉంటది, మధ్యాహ్నం లేవగానే మూడో రకంగా ఉంటది. మధ్యలో ఏదో ఒక టైం కొంచెం మీరు హ్యాపీగా ఉంటారు వితౌట్ ఎనీ రీజన్, గ్రహాల ప్రభావం వల్ల. ఇప్పుడు Mm. నేను చెప్పాలంటే 3:30కి బ్రహ్మ ముహూర్తము, లేకపోతే సంధ్యాకాలం 6ంటికి కూడా మీరు చేసుకోవచ్చు. Mm. మంచి సమయం అది. Mm. లేదు అంటే మీకు మనసులో సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది అన్నప్పుడు మీరు చేయండి అంటా నేను. లేదు కొంతమంది మేము ఎప్పుడు స్టేబుల్ గానే ఉంటాము, ఒకటే రకంగా ఉంటాము, మాకు టైం చెప్పండి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేకపోతే సంధ్యా వేళలో చేసుకోండి అంట. 28 సార్లు లవ్ 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 ప్రేమతో కొంచెం కూల్గా చేయండి. Mm. ఫాస్ట్గా హరిబరిగా చేయకండి. Mm. ఎవరో మీ పక్కన చుట్టుపక్కన తిరుగుతున్నారు, అటెవరో టీవీ సౌండ్ వస్తుంది, అలా కాకుండా సైలెంట్ ఎన్విరాన్మెంట్ లో చేయాలి. కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. రైట్. మీకు అసలు నేను చెప్పేది ఏంటంటే మీకు అసలు కుదరట్లేదు అంటే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఇప్పుడు దాకా వెళ్తుంది. మన చుట్టూ మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫోర్స్ ఉంది. Mm. అందుకనే మంత్రం అనేది అంత పవర్ఫుల్. మీరు మర్చిపోవద్దు, Mm. సైన్స్ తో కూడినది ఈ మంత్రం. Mm. మీ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత తొందరగా మీ స్విచ్ బోర్డ్ రీచ్ అవుతుంది. రైట్ రైట్. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. చాలా సింపుల్ గా ఇది చేసుకోవచ్చు ఎవరైనా కూడా. డివైన్ లవ్ అనేది డెఫినెట్ గా సింపుల్ గా చేసుకుని ఎట్లాంటి సిచ్యువేషన్ లో నుంచి అయినా మనం బయటపడాలి అనుకున్నప్పుడు దీన్ని అసలు నిత్య దైనందిన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవటం అనేది చెప్తున్నారు, అంతేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ పద్మిని గారు.